హలో ఫ్రెండ్స్, ముందు రెండు వీడియోస్లో మనము ఇంజిన్ అవుట్పుట్కు దోహదం చేసేటువంటి ముఖ్యమైన అంశాలు అలాగే ఎయిర్ సర్క్యూట్లో ఉన్నటువంటి భాగాల గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ మెయింటెనెన్స్, ముఖ్యంగా డస్ట్, వాతావరణంలో ఉన్నటువంటి డస్ట్ కానీ సిలికా కానీ ఇంజిన్ లైఫ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మెయింటెనెన్స్ సిస్టంలో మనం చర్చించుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇంతకుముందు రెండు వీడియోస్లో ఈ సేమ్ సబ్జెక్ట్ మీద ఇంజనీర్ సిస్టమ్ మీద ఇంటేక్ ఎయిర్ సిస్టమ్ మీద మనము ఇంజిన్లో పవర్ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఏ యొక్క అంశాలు దోహదం చేస్తాయి అనేటువంటిది మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అలాగే తర్వాత వీడియోలో ఇంజిన్ ఎయిర్ సిస్టమ్ గురించి, ఇంజిన్ ఎయిర్ సర్క్యూట్ గురించి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు అవి చేసే పని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎయిర్ సిస్టమ్ మెయింటెనెన్స్, నేను ఈ ఎయిర్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఇక్కడ చెప్పవలసిన అవసరం ఏంటంటే ఇది మిగతా అన్ని సిస్టమ్స్ కంటే చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ ఇంజిన్ లైఫ్ కానీ చాలా మంది ఈ సిస్టమ్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ పార్ట్స్ ఉంటాయి కానీ బట్ దీని వలన ఇంజిన్ ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలాగనేటువంటిది ఈ యొక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫిల్టర్ ఎయిర్ లోపలికి పంపించాలి కదా, అది బై ఇట్స్ నేమ్. ఆ ఫిల్టర్ పని ఏంటి? ఫిల్టర్ అనేటువంటిది ఎయిర్ను ఫిల్టర్ చేసేసి క్లీన్, శుభ్రమైనటువంటి గాలిని ఇంజిన్లోకి పంపించాలి. శుభ్రమైనటువంటి గాలి వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటిది కూడా క్వశ్చన్. అది ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన కార్లు కానీ బైక్స్ కానీ నార్మల్గా హైవేస్ మీద పోయినప్పుడు మనకి ఇంతగా డస్ట్ కనిపించదు. అదే విలేజ్ రోడ్స్లో పోయినప్పుడు కానీ లేదంటే ఇంకా సెమీ ఫినిష్ రోడ్స్ మీద పోయినప్పుడు కానీ, ముఖ్యంగా మైన్స్లో ఆపరేట్ చేసేటువంటి డంపర్స్ చూడండి ఎటువంటి డస్ట్లో పోతున్నాయో. చూసారా, ఇదేమో క్వారీలో ఉన్నటువంటి ఒక క్రషర్, ఆల్వేస్ ఎంత హెవీ డస్ట్. ఇక్కడ ఒక డంపర్, ఇక్కడ ఎక్స్కవేటర్ పనిచేస్తుంది. ఇది ఒక కన్స్ట్రక్షన్ సైట్, రోడ్ లేయింగ్ కన్స్ట్రక్షన్ సైట్. చూడండి డస్ట్, ఎంత డస్ట్ ఉందో. ఇది కూడా ఒక హాల్ రోడ్డు. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళి, దుమ్ము ధూళి. ఈ దుమ్ము అంటే ధూళి అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సిలికా. దీన్ని సిలికా అని అంటాం మనం. యాక్చువల్గా మన భూమి మీద ఆక్సిజన్ తర్వాత అత్యంత అధికంగా లభ్యమయ్యేటువంటిది సిలికా. అది ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్లో 90% మెటీరియల్స్ సిలికాకు సంబంధించినటువంటి మెటీరియలే. మీరు ఏ స్టోన్ అనే ఐరన్ ఓర్ తీసుకోండి, లైమ్ స్టోన్ తీసుకోండి, వీటన్నిటిలో కూడా దాంట్లో ఉన్నటువంటిది ముఖ్యమైన భాగం సిలికా మాత్రమే. సో 90% ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ విత్ సిలికాన్ మెటీరియల్. ఈ సిలికా అనేది ఎట్లా తయారవుతుందంటే జనరల్గా ఈ మెటీరియల్స్లో, భూమిలో ఉన్న మెటీరియల్స్లో సిలికా అనేటువంటిది, సిలికాన్ అనేటువంటి ముఖ్యమైన వీటిలన్నిటిలో కూడా సిలికాన్ అనేటువంటి భాగము, సిలికాన్ అనేటువంటి పదార్థం ఎప్పుడైతే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో అది కలుస్తుందో అది సిలికాగా తయారైపోతుంది. ఈ సిలికా యొక్క హార్డ్నెస్ అన్ని ఫెర్రస్ మెటల్స్ కంటే కూడా, కాపర్ మెటల్ కంటే కూడా, అల్యూమినియం మెటల్ కంటే కూడా మిగతా చాలా మెటీరియల్స్ మీద చాలా హార్డర్ ఇది. ఇక ఈ సిలికా, ఈ ఫైన్, మనకు చాలా ఫైన్ గా కనిపించేటువంటి ఈ సిలికా, మన ఫేస్ పౌడర్ లాగా కనిపించేటువంటి సిలికా ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ తో మిక్స్ అవుతుందో, ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ ద్వారా పోవడం అంటే ఇంజిన్ వాల్స్ ద్వారా పాస్ అవ్వాలి, పిస్టన్ ద్వారా పాస్ అవ్వాలి, పిస్టన్ రింగ్స్, లైనర్స్, బేరింగ్స్, ఎక్కడైతే ఏదైతే ఆయిల్ పోతుందో ఒక్కసారి ఆయిల్ తో మిక్స్ అవుతుంది పిస్టన్ రింగ్స్ మధ్యలో, ఆ ఆయిల్ అనేటువంటిది సిలికాన్ మొత్తం ఇంజిన్ లో ఉన్న అన్ని పార్ట్స్ కూడా క్యారీ చేస్తుంది. ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఒక గ్రైండింగ్ పేస్ట్ లాగా తయారవుతుంది. మనం సింపుల్ గా చూసుకుంటే మనము వాడేటువంటి టూత్ పేస్ట్ లో కూడా సిలికా ఉంటుంది. అది మనకు ఎంతో స్మూత్ గా అనిపిస్తుంది. దానివల్లనే మన పళ్ళ మీద ఉన్నటువంటి మిగతా ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తీసివేయబడతాయి. సిలికా వల్ల ఇంజిన్కి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటి తెలుసుకోబోయే ముందు అసలు ఈ డస్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది, ఏ భాగాల ద్వారా ఎంటర్ అవుతుంది అనేటువంటిది ఈ స్లైడ్లో మనం చూద్దాం. ఇది ఒక ఎయిర్ ఫిల్టర్ అండి, ఒక కార్లో ఉన్నటువంటి ఎయిర్ ఫిల్టర్. చూసారా ఎంత ఘోరంగా క్లాగ్ అయిపోయిందో అది.
మొత్తం జామ్ అయిపోయింది ఫిల్టర్ అంతా కూడా. దీనివల్ల ఏంటి, పాయింట్ నెంబర్ 1, కావాల్సినంత ఎయిర్ ఇంజిన్ పోదు, ఎందుకంటే క్లాగ్ అయిపోయింది. సో ఇన్సఫిషియంట్ ఎయిర్ ఆల్వేస్ లీడ్స్ టు ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఇంజిన్. సో అలాగనే ఓవర్ హీటింగ్, బ్లాక్ స్మోక్, ఇంకా వేరే వేరే కార్బన్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా అవుతాయి. రెండోది, ఇంత ఘోరంగా తయారైనటువంటి ఫిల్టర్ ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి సక్షన్ ఎఫెక్ట్ కానీ లేదంటే టర్బోచార్జర్ ఏదైతే ఆ ఫోర్స్ ఇండక్షన్ సిస్టమ్ ద్వారా కానీ ఎక్కడైతే ఫిల్టర్లో వీక్ పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ పంచర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ సైడ్ టర్బో పంప్ చేస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ అయితే ఇది బ్లాక్ అయితే ఏ వీక్ పార్ట్ పంచర్ అయిన తర్వాత unfiltered air along with the dust or silica, it goes inside the engine. ఒక సైడ్ పోయేది ఇన్సఫిషియంట్ ఎయిర్, ఆ ఇన్సఫిషియంట్ ఎయిర్ లో కూడా కంటామినేటెడ్ ఎయిర్ ఇంజిన్ సిలిండర్ లోకి పోతుంది. అది ఇంకా డేంజర్. అది నెక్స్ట్, ఇది ఇంటర్కూలర్. ఇది టర్బో చార్జర్ నుంచి వచ్చేటువంటి ఎయిర్ పాస్ అయ్యేటువంటి పైప్. ఇది చూసారు, ఇక్కడ ఎయిర్ పైప్ క్రాక్ అయి ఉంది. ఈ క్రాక్ ద్వారా కూడా డస్ట్ లోపలికి వెళ్తుంది. లోపల పిస్టన్ రిసిప్రికేటింగ్ అయినప్పుడు సక్షన్ స్ట్రోక్ ద్వారా ఇక్కడ నుంచి కూడా ఎంటర్ అవుతుంది. ఇక్కడ అసలు ఈ హోస్ ఒకటి ఊడిపోయింది, ఎవరు గమనించలేదు. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా డస్ట్ ఎంటర్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంజిన్ ఏదైనా అలారం ఇచ్చినప్పుడు మాత్రమే ఇటువంటివి చూసింటారు. అప్పటికల్లా కావాల్సినంత డ్యామేజ్ ఇంజిన్ జరిగిపోయి ఉంటుంది. ఎందుకంటే డస్ట్ ఒకసారి లోపలికి పోతే బయటికి రాదు. చూసారా, 2 క్లాంప్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ క్లాంప్ లూజ్ అయింది, హోస్ బయటకు వచ్చింది. ఇక్కడ హోస్ క్రాక్ అయింది, క్లాంప్ ఇంటాక్ట్ ఉంది. ఇక్కడ 2 క్లాంపులు ఇంటాక్ట్ ఉంది, మధ్యలో ఇది హోస్ పగిలిపోయి ఉంది. ఇది ఒక డస్ట్ ఎంట్రీ సోర్స్. ఆఫ్టర్ కూలర్ చూసారా, ఇది ఈ ట్యూబ్స్ ద్వారా ఇన్లెట్ ఎయిర్ లోపలికి పోవాలి. అటువంటి ఆఫ్టర్ కూలర్ ఏ విధంగా తయారైంచాలి? దిస్ ఇస్ ప్రాక్టికలీ ఏదో బయటపడేసినటువంటి ఆఫ్టర్ కూలర్ కాదు ఇది. అంటే ఇంత ఘోరంగా ఉంది అనమాట. బహుశా లోపల ఉన్నటువంటి కొన్ని ట్యూబ్స్ కొంచెం కొద్దిగా ఎయిర్ ప్యాసేజ్ ఇస్తూ ఉండొచ్చు. సో ఇంత ఘోరంగా తయారైనప్పుడు ఇంజిన్లోకి ఎయిర్ 10% ఎయిర్ కూడా పోదు మనకు. ఇది ఒక రకమైనటువంటి, ఇదంతా ఎందుకు, కేవలం డస్ట్ ద్వారానే పోయింది. లోపల బ్లాక్ అవ్వడమే కాకుండా ఇక్కడ పైన కూడా బ్లాక్ అయిపోయింది. పైన కూడా ఆఫ్టర్ కూలర్ ఎలా పనిచేస్తామని చెప్పుకున్నాం కదా. ఎలా పనిచేస్తుంది, పైనుంచేమో బ్లోయర్ ద్వారా ఫ్రెష్ ఎయిర్ పోవాలి, అప్పుడే లోపల పాస్ అయ్యేటువంటి ఎయిర్ లో ఉన్న టెంపరేచర్ను, హీట్ను బయటికి లాగేస్తుంది. ఇక్కడ ఇది జామ్ అయిపోయింది, ఇక్కడ జామ్ అయిపోయింది, లోపల కూడా జామ్ అయిపోయింది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో వివిధ రకరకాలుగా డస్ట్ ఇంజిన్ లోకి పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆ ఇంజిన్ లో ఉన్నటువంటి, ఆ బండిలో ఉన్నటువంటి ఎయిర్ ఇంటేక్ సిస్టమ్, పైపింగ్ అండ్ ఓరియంటేషన్ బట్టి ఛాన్సెస్ ఉంటాయి. ఇది చూసుకుంటే కొత్త ఫిల్టర్, ఎయిర్ ఫిల్టరు, దీనిది సీలింగ్ ఏరియా. ఇదంతా సీల్ రింగ్. ఎందుకు చూపిస్తుందా అంటే ఈ సీల్ రింగ్ అనేటువంటిది కంప్లీట్గా 100% హౌసింగ్లో సీల్ అయి ఉండాలి. ఎక్కడైనా ఏదైనా చిన్న గ్యాప్ ఉన్నా, అంటే పొరపాటున ఈ సర్ఫేస్ బెండ్ అయి ఉన్నా, లేదంటే ఇది వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్రెష్ ఫిల్టర్, ఇది చూసుకోండి, ఇక్కడ సీలింగ్ ఏరియా వస్తుంది. ఇది వెళ్ళేసేసి ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్ కు కంప్లీట్ గా 100% సీలింగ్ జరగాలి. ఒకవేళ ఈ హౌసింగ్ బెండ్ ఉన్నా, ఏదైనా స్టోన్ హిట్ కానీ ఇంకోటి డ్యామేజ్ అయినా, లేదంటే ఈ సీల్ రింగ్ లోపల ప్రాబ్లం ఉన్నా కూడా అన్ఫిల్టర్డ్ ఎయిర్ ఈ గ్యాప్ నుంచి ఇంజిన్ లేకపోతుంది. నెక్స్ట్ ఇది కవర్. దీనికి 3 క్లాంప్స్ ఉంటాయి, కొన్నింటికి 4 క్లాంప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా క్లాంపులు మొత్తం ప్రాపర్ గా లాక్ చేసుకొని పెట్టుకోవాలి. 4 క్లాంపులు ఉన్నాయి కదా, ఒకటి లేకపోయినా పర్లేదు అనుకుంటే, అక్కడ ఈ క్లాంప్ వలననే ఈ ఫిల్టర్ దీనికి టైట్ గా ఎప్పటికీ అతుక్కొని ఉంటుంది. క్లాంప్ లూజ్ అయితే ఫిల్టర్ ముందుకు వచ్చేస్తుంది, అక్కడ గ్యాప్, ఆ గ్యాప్ ద్వారా మళ్ళీ డస్ట్ ఇంజిన్ లోకి. ఒకసారి హౌసింగ్స్ క్రాక్ ఉండే ప్రమాదం ఉండదు. ఇప్పుడు వచ్చేటువంటి కూడా ఫైబర్ అండ్ ప్లాస్టిక్ హౌసింగ్స్ వస్తున్నాయి. సో డస్ట్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ ద ఇంజిన్. ఎలా dust entry into the engine accelerates the wear of engine parts, premature overhaul and even engine seizure. Engine seize కూడా అవుతుంది. ఎలాగా, ఎగ్జాంపుల్ పిస్టన్ చూసుకోండి, ఇదంతా డస్టే. ఈ డస్ట్ వల్ల ఏమైంది,
రింగ్స్ మొత్తం జామ్ అయినాయి. కంప్రెషన్ రింగ్, మిడిల్ రింగ్ అండ్ ద బాటమ్ ఆయిల్ స్క్రాపర్ రింగ్. రింగ్స్ ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సే లేదు. లైనర్ డస్ట్ ఎంట్రీ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సే లేదు. సో రింగ్స్ ఎక్స్పాండ్ కాలేదు. పూర్ కంప్రెషన్, పూర్ ఇగ్నిషన్. దెన్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? కార్బన్ ఫార్మేషన్, బర్నింగ్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్, flowing of the unburned diesel through these gaps into the crankcase. అంటే ఇంజిన్ ఆయిల్లో డీజిల్ మిక్స్ అవ్వడం. ఇంజిన్ ఆయిల్లో డీజిల్ మిక్స్ అయితే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం లూబ్ ఆయిల్ సిస్టంలో మనం తెలుసుకున్నాం. ఈ విధంగా డస్ట్ ఎంట్రీ వల్ల ఇంత ఘోరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కొత్త లైనర్ చూపించాను. కొన్నింటిలో వెరీ వెరీ ఫైన్ డస్ట్ ఇంజిన్ ఆయిల్తో మిక్స్ అయ్యి ఈ యొక్క లైనర్ను ఒక గ్లాస్ లాగా పాలిష్ చేసేస్తుంది. ఇక్కడేం జామ్ అవ్వవు, రింగ్స్ జామ్ అవ్వవు, అన్నీ బాగానే ఉంటాయి. అంత ఫైన్ డస్ట్ ఉంటుంది, మన ఫేస్ పౌడర్ లాగా ఉంటుంది. ఆ డస్ట్ ఎప్పుడైతే దీని ఆయిల్తో మిక్స్ అయిందో ఇది ఒక గ్లాసీ ఫార్మేషన్లో తయారైపోయి ఏమవుతుందంటే మొత్తం మళ్ళీ అక్కడ కూడా ఆయిల్ రిటెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రాస్ హ్యాచ్ మార్క్స్ ఇంపార్టెంట్ లైనర్లో, దీని గురించి కూడా లూబ్రికేషన్ సిస్టంలో చెప్పాం మనం. ఈ క్రాస్ హ్యాచ్ మార్క్స్ ఎందుకంటే లూబ్రికేటింగ్ ఆయిల్ రీటైన్ చేయడానికి ఆయిల్ ఫిల్మ్ లైనర్కు పిస్టన్స్ మధ్యలో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ హ్యాచ్ మార్క్స్ అరిగిపోయి గ్లాస్ లాగా తయారై గ్లాసీ సర్ఫేస్ వస్తుందో అప్పుడు కంప్లీట్గా కంప్రెషన్ వీక్ అవ్వడము, మళ్ళా ఫ్యూయల్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడము, సేమ్ సీన్ రిపీట్స్. నెక్స్ట్ డస్ట్ ఎంట్రీ వల్ల వాల్స్ చూసారా, వాల్స్ అంతా కూడా ఎట్లా అరిగినాయో. వాల్ స్టెమ్ కూడా అరిగింది అంటే లోపల ఈ ట్రావెల్ చేసే గైడ్స్ కూడా అరిగి ఉంటాయి. ఈ ఫేస్ అస్సలు ఏం లేదు, 100% క్లీన్గా ఉండాలి, ప్రాపర్ సీలింగ్ ఉండాలంటే. ది వాల్ సీట్, ఈ వాల్ సీట్కు తరువుగా సీలింగ్ ఉండాలంటే ఇది మంచిగా షైనీగా ఉండాలి. ఇక్కడ సిలికా ఆర్ డస్ట్ అక్యుములేట్ అయింది, ఇక్కడ కూడా డస్ట్ అక్యుములేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. స్టెమ్ అరిగిందంటే ఈ గైడ్ అరిగి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే 100% సీలింగ్ లేదో, సో పిస్టన్ పైకి కంప్రెషన్ స్ట్రోక్ కానీ ఎగ్జాస్ట్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా గ్యాసెస్ ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కంప్రెషన్ వీక్. నెక్స్ట్ ఆయిల్తో మిక్స్ అయినటువంటి డస్ట్, అలాగే బేరింగ్స్ క్రాంక్ షాఫ్ట్ జర్నల్ మధ్యలో ఎంటర్ అయిపోయి బేరింగ్స్ అరగదీస్తుంది, క్రాంక్ షాఫ్ట్ కూడా అరగదీస్తుంది. ఎక్కడెక్కడ బేరింగ్స్ ఉన్నాయో క్యామ్ షాఫ్ట్ బేరింగ్స్, గేర్ బేరింగ్స్, లూబ్ ఆయిల్ పంప్ బేరింగ్స్, టర్బో చార్జర్ బేరింగ్స్, ఈ బేరింగ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి డస్ట్ ఎంట్రీతో. టర్బో చార్జర్ బేరింగ్స్ షాఫ్టే కాకుండా టర్బో చార్జర్ అంటే ఇది కంప్రెసర్ వీల్, బయట నుంచి వచ్చే డస్ట్ వల్ల ఈ హౌసింగ్ చూసారా స్క్రాచింగ్ మార్క్స్ ఉన్నాయి, ఇది అరిగింది ఇది అరిగింది అంటే టర్బో ఎఫిషియన్సీ డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ క్లియరెన్స్ పెరుగుతుందో ఎఫిషియన్సీ విల్ డ్రాప్, ఇన్సఫిషియంట్ ఎయిర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇంజిన్. ఆఫ్టర్ డ్యామేజెస్ ఎలా ఉంటాయో ఆల్రెడీ మనం చెప్పేశాం. సో ఈ విధంగా ఇక్కడ చూపించిన దానికంటే ఇంకా ఎన్నో రకాలుగా డస్ట్ ఎంట్రీ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఎయిర్ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేటువంటిది చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాను.